వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అండ్ ఫిల్మ్ అనలిస్ట్. ఇప్పుడు ఈరోజు టాపిక్ ఇది చూస్తే మాదిగ బిర్యానీ హౌస్. ఇది ఆత్మగౌరవ ప్రతీకగా మాదిగ బిర్యానీ హౌస్ సంచలనం సృష్టిస్తూ ఉంది ప్రస్తుతానికి. వాస్తవానికి మాదిగ బిర్యానీ హోటల్ హౌస్ఫుల్ కలెక్షన్లు, రోజుకు ఎన్ని బిర్యానీలు అమ్ముతున్నారో తెలుసా మీకు, ఎంత కలెక్షన్లు వస్తున్నాయో తెలుసా అంటూ సోషల్ మీడియాలో రకరకాల కథనాలు అయితే వండి వారుస్తూ ఉన్నారు. ఇది వాస్తవం ఏమిటంటే అంటే సోషల్ మీడియాలో స్టార్టింగ్లో కనిపించినటువంటి మొదటి గంటలోనే నేను ఐడెంటిఫై చేసి ఇదేదో బాగుంది అని చెప్పి, నిజమే కదా మాదిగ బిర్యానీ హౌస్ రావాల్సిన అవసరాలు ఉన్నాయి కదా, వస్తే తప్పేమిటి, ఎక్కడొచ్చింది అని చెప్పేసి నేనైతే వెతికి రీసెర్చ్ చేశాను. అయితే ఎక్కడా కూడా ఉన్నట్టు దాఖలుగా కనిపిస్తలేదు. వాస్తవంగా ఫిజికల్గా ఈ హోటల్ ఉన్నట్టు కనిపిస్తలేదు, కానీ సోషల్ మీడియాలో ఎవరో ఔత్సాహికులు ఈ విధంగా చేసుకొని ఇది మా ఆత్మగౌరవ ప్రతీక హోటలు అని గర్వంగా చెప్తే, దాని కింద ట్రోలింగ్ చేస్తూ చాలా హీనంగా మాట్లాడుతూ అబ్యూజ్ లాంగ్వేజ్తో కామెంట్ చేస్తే నేను ఐడెంటిఫై చేసి ఎందుకు ఇలా తిడుతూ ఉన్నారు, నిజమే కదా ఇది ఆత్మగౌరవ ప్రతీకే కదా, ఎన్నాళ్ళు రెడ్డి గారి హోటళ్ళు, నాయుడు గారి బిర్యానీ ఇవేనా ఇన్నాళ్ళు మనం చూసింది, బ్రాహ్మణ హోటళ్ళు, ఆర్యవేశ్య భోజనశాలలు, ఇట్లాంటి హోటళ్ళు చాలా చూసాం కదా మనం. ఇవే ఇంకా గుంటూరు ఇవన్నీ ఊర్ల పేరుతో ఉన్నాయి, కొన్ని ఉంటాయి. ఉడిపి హోటలు, గుంటూరు హోటలు, నెల్లూరు వాళ్ళ మెస్సులు అవి వేరు. కానీ కేవలం కమ్యూనిటీ బేస్లో నాయుడు గారి బిర్యానీ, నాయుడు బిర్యానీ, రెడ్డి గారి మెస్సు, బ్రాహ్మణ హోటళ్ళు, ఆర్యవైశ్య భోజనశాలలు ఇట్లాంటి కులాల ప్రతీకగా వచ్చినటువంటి భోజనశాలలు ఉన్నాయి. ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి ఉన్నాయి. అక్కడ ఎవరు కూడా అభ్యంతరం నిజంగా కూడా చెప్పలేదు. బ్రాహ్మణ హోటల్లో మరి బ్రాహ్మణులకి అలో ఉంటుందని ఎక్కడ మ్యాక్సిమం లేదు. బట్ బ్రాహ్మణుల ప్రత్యేక స్పెషల్గా అక్కడికి వెళ్ళి ఆ శుచి శుభ్రత విషయంలోనూ, మడాచారాల విషయంలో లేదు, ఆహారాల నియమాల పట్ల ఉన్నటువంటి ఐచ్ఛికత ఉన్న వాళ్ళకు బ్రాహ్మణుల కోసం స్పెషల్గా వెళ్తారు. వ్యావహారికంగా బ్రాహ్మణేతరుల్లో కూడా ఎవరైతే శుచి శుభ్రత విషయంలో కానీ ఇష్టపడతారో వాళ్ళు వెళ్ళి భోజనాలు చేశారు. వెజిటేరియన్స్ ఆర్యవైశ్యుల దాంట్లోకి వెళ్ళి భోజనాలు చేశారు. ఇక మిగతా నాయుడు బిర్యానీ ఇట్లా కులాల ప్రతిభ కొన్ని హోటళ్ళు, కొన్ని మెస్సులు సహజంగా వచ్చాయి. కానీ ఈ మాదిగ బిర్యానీ అనేది ఇంతవరకు రాలేదు. వాస్తవానికి అయితే లేనట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. కానీ ఎవరో క్రియేట్ చేసి పెట్టారు, దాంతో దాన్ని ట్రోలింగ్ చేస్తున్నారు. ఏమరా మీకు బిర్యానీ అవసరమా, మీరు బిర్యానీ తింటారా, ఆ బిర్యానీలో ఏం పెడతారు, ఇట్లా రకరకాల నెగటివ్ కామెంట్స్ చేయడం నాకు బాధ అనిపించింది. ఎందుకురా ఉండకూడదు బిర్యానీ హౌస్? వాళ్ళు మనుషులు కాదా? ఏనాటి సమాజం మనం ఉన్నాం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మనం అంటరానితనాన్ని నిర్మూలించుకోవడం వైపు వెళ్తున్నాం. అందరూ మనలాంటి మనుషులే, వాళ్ళు మనుషులమే, మనము మనుషులమే. ఇక్కడ వాళ్ళని మన వైపే కాదు, మనం వాళ్ళ వైపు కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అట్లాంటి సమాజంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇట్లా వెళ్తున్నప్పుడు మన హోటళ్ళకి అందరూ వస్తున్నప్పుడు వాళ్ళ హోటల్కి మనమందరం కూడా వెళ్ళాలి కదా, తప్పేం లేదు కదా, ఉండాల్సిందే కదా. ఇష్టం ఉన్నవారు పోతారు, ఇష్టం లేని ఊరుకుంటారు. అలాంటి దాన్ని ట్రోలింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇట్లాంటివి ఉండాల్సిందే, రావాల్సిందే. ఎందుకంటే ఒకనాటి సమాజంలో నేను ఫలానా కులాన్ని, ఆ వ్యక్తిని అని చెప్పుకోవడానికి ఆత్మన్యూనత పడినటువంటి విధానం చూసాం. ఆ తర్వాత కులాల పోరాట సమితులు వచ్చిన తర్వాత ఆత్మగౌరవ ప్రతీకగా వారి చివరిలో వాళ్ళ కులం పేరు పెట్టుకుంటున్నారు. వాస్తవానికి అయితే మనం చాలా లిబరల్గా ఆలోచించినప్పుడు, ఓపెన్ మైండ్తో ఆలోచించినప్పుడు కులాలు అవసరమా, కులరహిత సమాజం వెళ్ళాలి, ఇవంతా కూడా మంచి ఆలోచనే. కానీ ప్రాక్టికల్గా దూరంగా ఉండడం, పాలకులే ప్రభుత్వాలే కులాలుగా విభజించి నీకు ఆహ్వానం పలుకుతున్నప్పుడే నీదేం కులం అని అడుగుతాడు. అంతే కదా, క్యాస్ట్ బేస్డ్గా వాళ్ళే పరిపాలిస్తున్నప్పుడు ఓట్లు, సీట్లు, పంపకాలు, నిధులు, నియామకాలు అన్నీ కూడా కులాల ప్రతినిధిగా ఉన్నప్పుడు కులం నాది కాదు, కులం మాకు అక్కర్లేదు అంటానికి ఇప్పుడు బతుకులేని సమాజంలో ఉన్నాం. కాబట్టి కాస్త కులాన్ని తోక తగిలించుకోవాల్సిన తప్పని పరిస్థితులు ఉన్నాయి. కులరహిత సమాజం మంచిదే, మంచి ఆలోచనే. అంత పెద్ద ఆలోచనకు వెళ్ళాల్సిన సమయం చాలా ఉండుండొచ్చు. సో అలాంటప్పుడు ఇట్లా కులాన్ని ప్రతిపాదికంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇలా జరుగుతున్న సమయంలో కృష్ణ మాదిగ లాంటి వారు ఉద్యమకారులు తన పేరు చివరిలో మాదిగా గర్వంగా పెట్టుకున్నాడు. నాకు తెలిసి నాకున్న అవగాహన ప్రకారం అతని ద్వారానే ఈ వరవడి సాంప్రదాయం వచ్చింది. అందరూ కూడా తన వెనక గౌడ అంటే జనరల్ గౌడ్స్ బాగానే పెట్టుకుంటారు చివరిలో. ఆ తర్వాత కాలంలోనే రజక్స్ అని,
నేత అని ఇట్లా రకరకాల ఎవరి కులానికి వాళ్ళు తగ్గినటువంటి సర్నేమ్స్గా మాట్లాడుకోవడము, పేరు చివరిలో పెట్టుకోవడం. సహజంగా ఎక్కువ ఏంటంటే రెడ్డిస్లో పేరు చివరిలో రెడ్డిగా ఉండడం, బ్రాహ్మణులో కొందరికి రావులు ఇట్లాంటివి ఉండటం, వైశ్యాసులో గుప్తా అని పెట్టుకోవడం, ఇట్లాంటి సహజంగా ఉంటాయి. గౌడ్స్లో కానీ పేరు చివర గౌడ్స్ పెట్టుకోవడం కొంచెం అలవాటు ఉంటుంది. కానీ వేరే కులాల్లో పేరులో ఇది మిక్సింగ్ అనేది ఉండదు, క్యాస్ట్ మిక్సింగ్ ఉండదు. సో అట్లా అప్పటి నుంచి అంటే సమాజంలో ఉన్న వివక్ష దృష్ట్యా వాళ్ళు మేము మాదిగా, మాల, ఇతరతర కులాలు చెప్పుకోవడానికి వాళ్ళు ఆత్మన్యూత ఉన్న రోజుల్లో సగర్వంగా, ఆత్మగౌరవంగా తలెత్తుకొని నిలబెట్టుకొని మేము మా పక్కన మాదిగానే పెట్టుకుంటాం, మాకేం అభ్యంతరం లేదు, మీరు పిలిచినా పిలవకుండా అని గర్వంగా పెట్టుకుంటూ నలుగురిలో కలిసి సమాజం వైపు ముందుకెళ్తున్న ఈ తరుణాలు మనం చూసాం. ఆ తరుణంలో ఇట్లాంటి ఓటర్లు పెట్టుకోవాలని కూడా ఆలోచన రావడం మంచిదే, కానీ దాన్ని ట్రోలింగ్ చేయడం, దాన్ని ఆత్మనిందలకు నెట్టేయడం ఇది సమంజసం కాదు. అట్లాంటి ట్రోల్ చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళకి ఇదైతే ఇది ఉందో మనకు ఏది అట్రాసిటీ కేసు అవుతుందో అప్లికేబుల్ అవుతుంది. చులకనగా అనాలోచితంగా మీరు కామెంట్లు కూడా చేయొద్దు, చేసి లీగల్గా అనవసరంగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇష్టం ఉన్నవాడి హోటల్కి వెళ్ళి తింటారు, ఇష్టం లేని వారు వాళ్ళ భోజనం హోటల్లో వాళ్ళు ఎక్కడో తింటారు, ఏ చెట్టు కిందనో తింటారు. ఒకనాటి రోజుల్లో ఇట్లాంటి అంటే ఈ తక్కువ అని చెప్పబడుతున్నటువంటి పిలువబడిన వీళ్ళని హోటల్స్లో కూడా రానియని సమాజం ఉంది. ఆ హోటల్స్కు తర్వాత కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకి సపరేట్ నీళ్ళ గిలాస, చెంబు, వాళ్ళకి సపరేట్ ప్లేటు, వాళ్ళకు ఆకులు సపరేట్ పెట్టి హోటల్ బయటనే పెట్టడం, ఇట్లాంటి వివక్షలు ఎన్నో ఉన్నాయి ఆ రోజుల్లో. అవన్నీ దాటుకుంటూ వచ్చాం. ఆ తర్వాత ఇప్పటి మనం తరంలో అంటే ఇప్పుడు ఈ 2020 తరం చూస్తున్నప్పుడు మనం 1980-90 వరకు అంతకుముందు తరం చూసుకుంటే ఇప్పటికి హోటల్లో ఎక్కువ శాతం పనిచేసేవాళ్ళు చాలామంది. ఇప్పుడైతే మన చట్టం ప్రకారం ఉన్నటువంటి ఈ ఓసీ క్యాస్ట్లో చాలా తక్కువ మంది, అంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి హోటల్కి వెళ్తే అర్థమవుతుంటుంది. వాళ్ళు వండితే మనం తింటున్నాం కదా, మరి వాళ్ళకి సపరేట్ హోటల్ పెట్టుకుంటే అక్కడికి పోతే తినడంలో అభ్యంతరం ఏముంటుంది? నువ్వు హోటల్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఏదో ఒక టిఫిన్ చేస్తావు, టిఫిన్ చేసినప్పుడు అది ఏ కులవాడు వండిందో నీకు ఏమైనా తెలుస్తుందా? తెలియదు కదా. మీరు లోపలికి వెళ్ళి చూడండి, ఎవరో పర్టికులర్గా శుచి శుభ్రత విషయంలోనో రుచి విషయంలో ప్రత్యేకంగా బ్రాహ్మణ హోటళ్ళు, ఆర్య వైశ్య హోటళ్ళు ఇట్లా వెళ్తారు. నాన్ వెజిటేరియన్ ఏమైనా బాగా తినాలనిపించినప్పుడు రెడ్డి గారి హోటల్లో, బిర్యానీ హోటల్లో, మిలిటరీ హోటళ్ళకు వెళ్ళి తింటారు. అది వాళ్ళ యొక్క జీవచాప్యం ప్రకారం వెళ్తారు. కానీ కులాన్ని చూసి ఎవరి హోటల్కి వెళ్ళి ప్లేట్ తీసుకొని ఏ కులస్తులు వండాడని చూడగలుగుతున్నామా? చూసి తినకుండా ఉండగలుగుతామా? ఇవన్నీ కూడా ఈ రోజుల్లో సపరేట్గా వాళ్ళ కోసమే ఈ బిర్యానీ ఉంటే నష్టం ఏమిటి? తప్పేం లేదు. మనం ఇట్లా అంటే వ్యక్తుల పేరు మీద అంటే రాజుగారి బిర్యానీ కూడా ఉంటుంది, లేదా పలానా వెంకటేశ్వర ఉంటుంది, లేదా ఒక ఊరు ప్రాంతానికి సంబంధించినటువంటి గుంటూరు మెస్సు, నెల్లూరు మెస్సులు, ఉడిపి హోటల్సు, ప్రాంతాన్ని బట్టి హోటల్స్ ఉంటాయి. ఆ ప్రాంతంలో ఆ ప్రతిదికైన వంట స్పైసీ స్పెషాలిటీస్ కావచ్చు, వంట స్టైల్ కావచ్చు. మనం చాలాసార్లు తింటాం కచ్చా బిర్యానీ అని చెప్పి, అంటే పల్లెటూర్లలో లేదా కొండగుట్టల్లోనూ లోయల్లోకి వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు అక్కడే ఉన్నటువంటి ఆ ముడి సరుకులతో వండుకొని తినేటువంటి వంట స్టైల్స్ యూట్యూబ్లో చాలా ఫేమస్ అయింది. ఒక ముస్లామిడ కూడా ఆ కచ్చా అయినటువంటి అన్నిటికి కూడా వాటి విషయంలో కూడా వంటలు వండి చాలా ఇంట్రెస్ట్గా చెప్పి వైరల్ అయినటువంటి విషయం ఉంది. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, కులాల ప్రతిపాదికంగా హోటల్ ఉన్నంత మాత్రాన తప్పిదేం కాదు. అందున ఇట్లాంటి వాళ్ళ హోటల్స్ రావడం తప్పేం కాదు. ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు, నచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్ళి తింటారు. కానీ రావాలన్న ఆలోచననే మొదట్లోనే తుంచివేయటువంటి ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే. ఇట్లాంటి ఆత్మగత ప్రతీకలు నిలబడాల్సిందే. మనము వాళ్ళు మనం మేము వాళ్ళం అందరం కూడా మనుషులమే, అంతా ఒకటే, అన్ని రకాలైనటువంటి హోటల్స్ రావాల్సిందే. మొత్తం మీద ఈ ఆలోచన ఎవరు చేశారో కానీ అద్భుతమైన ఆలోచన. ఈ ఆలోచన క్యాచ్ చేసుకోవడానికి కూడా ముందుకు వస్తున్నారు కొందరు. ఈ ఐడియా ఏదో బాగుంది, ఇట్లాంటి బిర్యానీ హోటల్ మేము పెడతామని కొంతమంది సన్నద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి వాళ్ళు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.